హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ స్పిన్ స్క్రబ్బర్ సరిగ్గా పనిచేయడం లేదు, దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ది ఫాల్ట్ ఏంటనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా అసలు దీని ఫాల్ట్ ఏంటంటే, మనం పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు ఇది కాసేపు తిరిగి ఆగిపోతుంది. ఈ విధంగా కొద్దిసేపటికి స్లో అయిపోతుంది. ఇది ఎంతసేపు మనం ఛార్జింగ్ పెట్టినా కానీ అదే విధంగా జరుగుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ ఛార్జింగ్ పెట్టేసి దీనికి సంబంధించినటువంటి ఈ ఛార్జింగ్ అడాప్టర్ 5 volts 1 amp అని ఉంది. ఇది ఒకసారి మనం ఛార్జింగ్ పెడదాం. ఈ ఏసీ సాకెట్లో ఈ అడాప్టర్ ఛార్జింగ్ ఉంచుదాం. ఈ ఏసీ సాకెట్ అంటే ఇక్కడ 230 volts వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకి చెప్పులు వేసుకొని తగు జాగ్రత్తలతోనే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ సాకెట్లో ఈ అడాప్టర్ ఉంచిన తర్వాత ఈ ఛార్జింగ్ పిన్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాను. ఈ ఛార్జింగ్ ఇండికేటర్ వెలుగుతుంది. మనం ఈ ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు ఇండికేటర్ వెలుగుతుంది, అంటే ఛార్జర్ వరకు సప్లై బాగానే ఉంది. అయితే ఇక్కడ వరకు సప్లై ఎంత వస్తుందో చూద్దాం. ఒకసారి లో వోల్టేజ్ కూడా రావచ్చు, 5 volts వస్తుందో లేదో చూద్దాం. ఈ మల్టీమీటర్ ద్వారా ఇది మైనస్, ఇది ప్లస్. ఇది మీటర్ మనం 20 volts రేంజ్లో పెట్టాం, DC 20లో. ఫైవ్ వోల్ట్స్ వస్తుంది కదా, 5 volts చూపిస్తుంది. అయితే ఛార్జర్ బాగానే ఉంది. అయితే దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఈ హెడ్ ఒకటి సపరేట్ చేద్దాం. ఈ పైన ఉన్నటువంటి హెడ్, ఈ హెడ్ సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హెడ్లో ఈ రోటర్ సంబంధించిన మెకానిజం, మోటార్ ఇందులో ఉంటాయి. దీన్ని పక్కన పెట్టేసి ఇందులో పవర్ సప్లైను, బ్యాటరీ, దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ పక్కన ఉన్నటువంటి స్క్రూస్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇలా లాగితే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ మెయిన్ హ్యాండిల్కి సంబంధించినటువంటి డోమ్ ఇది. ఈ లోపల ఉన్నటువంటి ఈ పార్ట్స్ ఏమున్నాయి ఇందులో, బ్యాటరీ, సర్క్యూట్ బోర్డు, ఈ స్విచ్ కంట్రోల్. ఫ్రెండ్స్, ఇది బాగా డిస్టెన్స్ ఎక్కువైనట్టుంది, మీకు క్లోజప్లో దీన్ని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. అయితే మనం ఆ కవర్, మెయిన్ హ్యాండిల్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఈ విధంగా ఉంది. అయితే ఇది బ్యాటరీ, ఇది ఛార్జింగ్ సర్క్యూట్ బోర్డు, దాన్ని ఛార్జ్ చేసేటువంటి సర్క్యూట్ బోర్డు అనమాట. ఇందులో కాంపోనెంట్స్ అవి ఉన్నాయి. ఈ ఇండికేటర్ LED. అయితే ఇప్పుడు దీనికి మనం DC వోల్టేజ్ అప్లై చేసి చూద్దాం. పవర్ లైట్ వెలుగుతుంది కదా, ఈ ఇండికేటర్, పవర్ ఇండికేటర్ వెలుగుతుంది. అయితే ఇక్కడ సప్లై ఎంత వస్తుందో చూద్దాం. మనకి DC సాకెట్ నుంచి వచ్చినటువంటి ఈ 2 వైర్లు 4.9 volts వస్తుంది, అంటే 5 volts అనుకోండి. ఈ వచ్చిన వోల్టేజ్ ఈ ఛార్జింగ్ IC ద్వారా ఈ బ్యాటరీకి వెళ్ళాలి. ఈ బ్యాటరీ దగ్గరికి ఎంత వస్తుందో చూద్దాం. ఈ బ్యాటరీ సాకెట్ ఉంది కదా,
4.1 వోల్ట్స్ అంటే 4 వోల్ట్స్ బ్యాటరీ వరకు వస్తుందన్నమాట. అంటే ఈ ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చే రెగ్యులేటర్ వోల్టేజ్ కూడా బాగానే ఉంది. అయితే ఈ బ్యాటరీ పవర్ చెక్ చేద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్. 3.1 వోల్ట్. 3.1 వోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. జనరల్గా అయితే ఇది 3.7 వోల్ట్స్ బ్యాటరీ ఇది. అయితే ఈ బ్యాటరీ వీక్ అయిపోవడం వల్ల మనకి ఏంటంటే త్వరగా ఇది డిశ్చార్జ్ అయిపోవడం, ఈ మోటార్ స్లోగా తిరగడం ఒకటి, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఉండట్లేదు. దీని ప్లేస్లో కొత్త బ్యాటరీ వేద్దాం. మనకి ఈ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ షాపుల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 3.7 వోల్ట్స్. ఇప్పుడు ఈ బ్యాటరీ మీద దీని రేటింగ్, దీని నెంబర్ ఉంది 18650. ఈ బ్యాటరీ నెంబరు 1200 మిల్లీ యాంపియర్స్, 3.7 వోల్ట్స్ డీసీ. అయితే ఈ బ్యాటరీ పవర్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ స్లీవ్ కొద్దిగా తీద్దాం. ప్లస్, ఇది మైనస్. 3.6 వోల్ట్స్. అయితే ఈ బ్యాటరీని దీనికి కనెక్ట్ చేద్దాం. అయితే ఇక్కడ సాకెట్ ఉంది కదా, ఈ పిన్స్ వేరే. అయితే దీన్ని ఒక పని చేద్దాం, ఇక్కడ వరకు దీన్ని కట్ చేసేసి దీన్ని జాయింట్ చేద్దాం. ఈ ప్లస్ మైనస్ వైర్లు సోల్డరింగ్ చేద్దాం. కరెక్ట్గా ఈ విధంగా చేసి దీనికి ముందు కొద్దిగా లెడ్ పెట్టి సోల్డరింగ్ చేద్దాం. ఈ విధంగా లెడ్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా పర్ఫెక్ట్గా సోల్డరింగ్ అవుతుంది. ఈ సాకెట్ వైర్లు కూడా ఇదే విధంగా సోల్డరింగ్ చేద్దాం. ఇది ఇంత బాగా అవసరం లేదు, కొద్ది కట్ చేద్దాం. ఇవి ఇలా జాయింట్ చేద్దాం. ఈ జాయింట్ చేయడానికి ముందు వీటికి స్లీవ్ తొరగడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇటువంటి స్లీవ్ ఒకటి తొడిగేసి ఈ వైర్ కూడా ఇంకో స్లీవ్ తొడిగేద్దాం. ఈ సోల్డరింగ్ చేసిన తర్వాత ఈ లైటర్ సాయంతో దీన్ని కొద్దిగా మెల్ట్ చేద్దాం.
ఈ స్లీవ్ కూడా అదేవిధంగా ఇది ఉండడం వల్ల ఈ వైర్లు ప్లస్ మైనస్ షార్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీని ప్లేస్లో ఉంచుతాం. ఈ బ్యాటరీ ఇక్కడ ఉంది కదా, ఈ వైర్స్ అన్నీ ఈ బ్యాటరీ సాకెట్ ఇందులో ఉంచేసి ఇప్పుడు ఈ క్యాప్ బిగించేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా దీని బ్యాటరీ మనం రీప్లేస్ చేసాం కదా. ఇప్పుడు దీనికి ఉన్న ఈ డోమ్ ఉంది కదా, ఈ మెయిన్ హ్యాండిల్ డోమ్లోకి దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఈ చివర బ్యాటరీ సాకెట్ కరెక్ట్ ప్లేస్ అయిందో చూద్దాం. సరిపోయింది ఫ్రెండ్స్, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ స్క్రూస్ రెండు బిగిద్దాం. దీని హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇలాగా దీని పవర్ ఆన్ చేసి చూద్దాం. స్పీడ్ కూడా పెరిగింది, పికప్ కూడా ఉంది. దీని నార్మల్ స్పీడ్ 300 RPM. 300 RPM స్పీడ్ తిరుగుతుంది ఇది. ఈ విధంగా చాలా సింపుల్గా మనం దీని బ్యాటరీ రీప్లేస్ చేసాం. అయితే ఛార్జింగ్ విషయంలోకి వచ్చేసి ఛార్జింగ్ ఒక 2-3 అవర్స్ పెడితే సరిపోతుంది. మనం వాడడానికి ముందు ఒక 2-3 అవర్స్ మనం ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. మనం వాడకపోయినా ప్రతి 15 రోజులకోసారి ఒక 2-3 గంటలు దీన్ని ఛార్జింగ్లో పెట్టుకుంటే ఈ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.